మిత్రులందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను. ఈ సంవత్సరం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 దాకా జరుగుతాయి. ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్ద శేషవాహన సేవలో పాల్గొంటారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక నార్మల్ గా జరిగే ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే లడ్డూల విషయానికి వస్తే 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ లో ఉంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి దానికి కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. అలాగే భద్రతకు సంబంధించి టిటిడి, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ పోలీసు అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ భద్రతా ఏర్పాట్లు కూడా కరెక్ట్ గా జరిగేలాగా ఏర్పాట్లు చేసుకుంటున్నాము, కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. అదేవిధంగా గరుడ సేవ రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి అదనంగా భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్, అలాగే బ్రహ్మోత్సవాల కోసం ఒక ప్రత్యేకమైన సెల్ ఒకటి ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి వివిధ రకాల ఇంజనీరింగ్ పనులు చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా పనులు చురుగ్గా జరుగుతున్నాయి. తర్వాత భక్తులను ఆకట్టుకునేలా ఆ రోజుల్లో బ్రహ్మోత్సవాల రోజుల్లో విద్యుత్ దీపాలంకరణ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాము. తర్వాత వాహన సేవలు వీక్షించేందుకు మాడ వీధుల్లో పెద్ద డిజిటల్ స్క్రీన్లు కూడా ఏర్పాటు గురించి చర్చించడం జరిగింది. అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సమయంలో అక్టోబర్ 4 నుంచి 12 దాకా కాటేజ్ దాతలకు గదులు కేటాయింపు ఉండదు. తిరుమలలో మనకున్న అకామిడేషన్ తక్కువగా ఉంది కాబట్టి గదులు తక్కువగా ఉన్నాయి కాబట్టి భక్తులని అంటే ఇక్కడ వసతి దొరకని లేకపోతే గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాము, దొరకని వాళ్ళకి. అలాగే భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి పారిశుద్ధ్య పనులు మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. అలాగే దానికి సంబంధించి అడిషనల్ అరేంజ్మెంట్స్, స్టాఫ్ని పెట్టుకోవడం ఎక్కువగా, తర్వాత అదనపు టాయిలెట్స్ పెట్టడం ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాము. అలాగే అన్నప్రసాదాలు కూడా ఎక్కువ సంఖ్యలో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా అదనంగా సిబ్బందిని తీసుకోవడం, అదనంగా మెటీరియల్స్ ప్రొక్యూర్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి కూడా అన్నప్రసాదాలు, పాలు, అల్పాహారం ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఆ అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటున్నాము. అలాగే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, ఎక్కువ భక్తులు ఉంటారు కాబట్టి, దర్శించుకుంటారు కాబట్టి అక్కడ వైద్య సేవలకు సంబంధించి ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నా ఏదైనా చూసుకోవడానికి ఎక్కువ మందిని స్టాఫ్ని ప్రొవైడ్ చేయడం, అంటే మనకున్న వివిధ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, మెడికల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఇక్కడికి డెప్యుటేషన్లో తెచ్చుకుని ఇక్కడ అవసరమైతే అడిషనల్గా ఎంగేజ్ చేసుకుని వాళ్ళందరికీ కూడా డ్యూటీస్ వేసి భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాము. అలాగే శ్రీవారి సేవకులు ఇంతకుముందు ఉన్న వాళ్ళకన్నా అడిషనల్గా రిక్వైర్మెంట్ తీసుకుని ఆల్రెడీ వాళ్ళని అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. వాటికి కూడా ప్లానింగ్ చేస్తున్నాము. శ్రీవారి వాళ్ళ సేవలు ఉపయోగించుకుని వివిధ విభాగాల్లో ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా. అలాగే ఎస్విబిసి ద్వారా వాహన సేవల ప్రత్యక్ష ప్రసారం కూడా జరుగుతుంది. అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్, అలాగే ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుంచి కళా బృందాలు ఈ వాహన సేవల ప్రదర్శనలో పాల్గొంటారు. గరుడ సేవకి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాము.
అలాగే అన్ని విభాగాలు కూడా వారికి సంబంధించిన యాక్షన్ పాయింట్స్ ఉన్నాయి క్లియర్ గా. సో దాని ప్రకారం వాళ్ళు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. త్వరలోనే ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేసుకుంటాము. అలాగే వాళ్ళ రిక్వైర్మెంట్ ఆఫ్ అకామిడేషన్ వీటితో పాటు ఫ్లవర్ షో కూడా ఆర్గనైజ్ చేస్తాం సార్. ఈ సమయంలో అవార్డు అంతా దాన్ని కూడా కొన్ని మార్కర్స్ తీసుకున్నాం సార్. కొన్ని ప్రొక్యూర్ చేసి చేస్తారు కాబట్టి మనకి వాళ్ళు ఒక 3000 దాకా వస్తారు. వాళ్ళందరికీ కూడా మొదటి ఒక 13,000 ట్యాక్స్ సార్. దాని పక్కన కూడా లిమిటేషన్ వాళ్ళందరికీ కూడా సార్. తర్వాత మన డిజిగ్నేట్ ప్లేస్ లో అక్కడ పెడతాం సార్. యాంప్రో రెస్టారెంట్ కూడా పెడతాం సార్. కామన్ బ్యాలెన్స్ చాలా సాయంత్రం 100 సార్. ఇంతకుముందు వ్యాక్సినేషన్ ఒక 90,000 వరకు అది కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంది. ఆర్ట్ స్కూల్ తీసుకుంటాం.